మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సేదేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆయుధాలతో సరెండర్ అయ్యారు. బర్సేదేవాతో పాటు మరో 20 మంది మావోయిస్టులు లొంగిపోయారు. AK-47, ఇజ్రాయెల్, యుఎస్ రైఫిల్ సహా 48 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బర్సేదేవాను మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా నియమించింది. ఇద్దరు మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సమకూర్చడంలో కీలకంగా పనిచేశారు. ఇద్దరిది పూవర్తి గ్రామమే. ఓవైపు హిడ్మా ఎన్కౌంటర్, మరోవైపు బర్సేదేవా లొంగిపోతుండటంతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది. బర్సేదేవా లొంగిపోతుండటంతో ఇక కేంద్ర కమిటీలో కేవలం నలుగురు మాత్రమే మిగిలారనే చెప్పాలి. 42 మంది కేంద్ర కమిటీ సభ్యులతో ప్రారంభమైన మావోయిస్టు పార్టీ ఇప్పుడు 4కి చేరింది. సరెండర్ కావటమే కాకుండా వీటితో పాటుగా అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. ఇందులో 2 LMGs ఉన్నాయి. అందులో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో US లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్ తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్ ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు.